హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఏ విధంగా మన ఇండియాలో మిస్ గైడ్ అవుతూ ఉంది అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్ గా డీటెయిల్ తెలుసుకుందాం. అవర్ టాపిక్ ఈజ్ వై డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఈస్ మిస్ గైడెడ్ ఇన్ ఎస్పెషల్లీ ఇండియా. అదర్ కంట్రీస్ లో మనం చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది, చాలా లాంగ్ టర్మ్ విజన్ తో గ్రోత్ అవుతుంది. బట్ మన ఇండియాలో చాలా వరకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మిస్ గైడ్ జరుగుతూ ఉంది. అందులో ఉన్నటువంటి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఆపర్చునిటీకి వాల్యూ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటది మన ఇండియాలో. లైక్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మీరు జాయిన్ అయ్యేది మీరు ప్రొడక్ట్ కోసం కాదు. ఇక్కడ మీరు డబ్బులు సంపాదించడం కోసం మీరు జాయిన్ అవ్వాలా. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ రిక్రూట్మెంట్, జాయినింగ్. ఇక్కడ ఓన్లీ డబ్బులు సంపాదించడమే మీ ఫస్ట్ గోల్ ఉంటది. ప్రొడక్ట్ సేల్ చేయడం అనేది అసలు మీకు ఎక్కడ గోలే ఉంటది. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ అన్నమాట. ఆపర్చునిటీకి వాల్యూ హై ఉంటది. ఎక్కువగా ఆపర్చునిటీ మీదనే ఫోకస్ చేస్తాము. అండ్ ప్రొడక్ట్ వాల్యూ తక్కువ ఉంటది లేదా అస్సలు ఉండదు. సో ఎప్పుడైతే మన మార్కెట్ లో ఒక ప్రొడక్ట్ కు వాల్యూ ఇవ్వకుండా ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాన్సెప్ట్ మనం డిజైన్ చేసి మార్కెట్లకి ప్రమోట్ చేస్తున్నామో, సో డెఫినెట్లీ ఇది వన్ కైండ్ ఆఫ్ స్కామ్ లేదా స్కీమ్ కిందనే మార్కెట్ లో కన్వర్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని స్టిల్ ఇంకా స్కామ్ అండ్ స్కీమ్ గా చూడడం గల మెయిన్ రీజన్స్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు కొనుక్కునే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అనేటివి వాళ్ళకు వాల్యూ అనిపించట్లేదు కాబట్టి సో డెఫినెట్లీ ఆ కొనుక్కున్న ప్రొడక్ట్లను వాళ్ళు స్కామ్ లేదా స్కీమ్ లేదా మోసపోయామని చెప్పేసి చాలా రకరకాల వీడియోలు అండ్ న్యూస్ ఛానల్స్ మనం చూస్తూనే ఉంటాం. సో ఫస్ట్ థింగ్ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనం మోసపోతున్నాము లేదా జాయిన్ చేపిస్తున్నారు, ప్రొడక్ట్ కొనిపిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా మన ఇండియాలో మిస్గైడ్ అవుతూ వస్తుంది అంటే, ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం కొనుక్కోవాలనుకుంటే మనం ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న షాప్ ఏదైతే ఉంటదో ఆ షాప్‌కి వెళ్తున్నాం. ఆ షాప్‌కెళ్ళి ప్రొడక్ట్ కొంటున్నాం. సో మనం ఆ షాప్‌కెళ్ళి ప్రొడక్ట్ కొన్నప్పుడు మనకి ఎవరు చెప్పట్లేదు ఆ షాప్‌లో నేను ప్రొడక్ట్ కొన్నాను. అక్కడ నేను లాస్ అయిపోయాను. నన్ను మోసం చేశారు ఆ షాప్ వాళ్ళని చెప్పేసి. మనకు కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కుంటున్నాం. దానికి కావాల్సిన అమౌంట్ ఇస్తున్నాం. రిటర్న్ వచ్చేస్తున్నాం. బిల్ తీసుకుంటున్నాం. ఫస్ట్ షాప్ అయిపోయింది. దీన్నే మనం ఫస్ట్ వర్షన్ ఆఫ్ సేల్ అని కూడా పిలవచ్చనమాట. అండ్ సెకండ్ మనము మాల్స్‌కి వెళ్తున్నాం. ఒకే ప్లేస్‌లో మనకు నచ్చినవి రెస్టారెంట్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని కూడా మనము ఒకే ప్లేస్‌లో మనకు నచ్చినవి అది బ్రాండ్ అవ్వచ్చు, అన్‌బ్రాండ్ అవ్వచ్చు. మనకు నచ్చిన ప్రొడక్ట్‌ను నచ్చిన ప్రైస్‌లో మనం కొనుక్కుంటున్నాం. బట్ మనం కొనుక్కున్న ప్రొడక్ట్స్ మీద షాప్‌లో ఓనర్స్ అవ్వచ్చు, వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు, మాల్‌లో ఓనర్స్ అవ్వచ్చు, వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు గానీ, వాళ్ళెక్కడ మనల్ని మోసం చేశారు అని మనం ఎక్కడ అనుకోవట్లేదు. అండ్ థర్డ్ వన్ ఆన్‌లైన్ అన్నమాట. ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మింత్రా ఆల్మోస్ట్ ప్రతి ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ మనం వెళ్లి ప్రొడక్ట్‌లు కొనుక్కుంటున్నాం. అక్కడ ఎక్కడ కూడా మనల్ని మోసం చేశారనే ఫీలింగ్ మనకు లేదు. కానీ మనం కొనుక్కోవడం వల్ల వాళ్ళకి డబ్బులు జనరేట్ అవుతున్నాయి. కానీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో మాత్రమే ఇక్కడ ఎప్పుడైతే ఒక కస్టమర్‌గా నేను మీకు ప్రొడక్ట్ రిఫర్ చేసినప్పుడు కొనుక్కోమని చెప్తున్నానో, అప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్స్ ఏదైతే ఉన్నారో, ఇక్కడ స్కామ్, స్కీమ్ నేను మోసపోతున్నానని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే మన ప్రొడక్ట్‌కి ఎప్పుడైతే వాల్యూ హై ఉంటదో, అక్కడ లాస్ అనేటువంటి ఒక వర్డ్‌కి మీనింగే ఉండదన్నమాట. ఎప్పుడైతే ప్రొడక్ట్‌కి వాల్యూ లేకుండా ఒక డమ్మీ ప్రొడక్ట్ మార్కెట్‌లో మనం చేయడానికి ప్రయత్నం చేస్తామో, సో వన్ టైమ్ జాయినింగ్ అని చెప్పి, లేకపోతే రకరకాలుగా యూజ్ లేని ప్రొడక్ట్, సూట్ లెంత్, డిన్నర్ సెట్స్ ఇలా ఇలా ఒక పర్సన్‌కి యూజ్ లేని ప్రొడక్ట్‌ను ఒక ఆపర్చునిటీ కోసం మాత్రమే జాయిన్ చేస్తే ఇద్దరు, నలుగురు, 6, 8 ఇలా జాయిన్ చేస్తే డబ్బులొస్తది అనే కాన్సెప్ట్ మీద, ఆపర్చునిటీ మీద బిజినెస్ ఎక్కువ బిల్డ్ చేయడం వల్ల, ప్రొడక్ట్‌కు వాల్యూ లేకపోవడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మెయిన్‌గా మిస్‌గైడ్ అనేది జరుగుతూ ఉంది. అసలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్‌ను సేల్ చేసేటువంటి ఒక వర్షనే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది. ఎగ్జాంపుల్ మార్కెట్‌లో రకరకాల ప్లాట్‌ఫార్మ్స్ ఎగ్జాంపుల్ షాప్ అవ్వచ్చు, మాల్ అవ్వచ్చు, ఆన్‌లైన్ అవ్వచ్చు. ఈ 3 చోట్ల కూడా ఒక కస్టమర్‌కి ఎటువంటి బెనిఫిట్ లేదు. షాప్‌లో అమ్మే వాళ్ళకి షాప్ ఓనర్ బెనిఫిట్ ఉంది. మాల్‌లో అమ్మే వాళ్ళకి మాల్‌లో బెనిఫిట్ ఉంది. ఆన్‌లైన్‌లో సేల్ చేసే వాళ్ళకి సమ్ ప్రాఫిట్ బెనిఫిట్ ఉంది. బట్ ఇక్కడ 3 చోట్ల కొంటున్న కస్టమర్ ఏదైతే ఉన్నారో, ఆ కస్టమర్‌కి ఎటువంటి బెనిఫిట్ లేదు. సో, దానికోసమే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో ఒక వర్తబుల్, వాల్యుబుల్ ప్రొడక్ట్ మీరు పర్చేజ్ చేసి యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా మీరు కూడా ఈ యొక్క ప్రొడక్ట్స్‌ని, ఈ యొక్క బ్రాండెడ్ ప్రొడక్ట్‌ను సెల్లింగ్ చేసేటువంటి వర్షన్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో మీరు కూడా అసోసియేట్ అయ్యి మీరు బిజినెస్ చేసినట్టయితే, ఇక్కడ 100% మీరు కూడా ఒక ఇన్‌కమ్‌ని జనరేట్ చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ అయింది.
ఈ యొక్క బ్రాండెడ్ ప్రొడక్ట్ సెల్లింగ్ యొక్క వర్షన్ ఎలా ఉంటదంటే, దీనికంటే ఇంకా ఫాస్ట్ అండ్ లాస్ట్ వర్షన్ ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఎందుకంటే షాప్‌లో ప్రొడక్ట్ కొనొచ్చు, కొనకపోవచ్చు. మాల్‌లో ప్రొడక్ట్ కొనొచ్చు, కొనకపోవచ్చు. అండ్ ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మన ఫ్రెండ్సు, మన రిలేటివ్సు, మన కొలీగ్సు డైరెక్ట్‌గా మౌత్ ఆఫ్ వర్డ్ పబ్లిసిటీ ద్వారా పర్సన్ టు పర్సన్, హోమ్ టు హోమ్ ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో ఒక రియల్ బ్రాండెడ్ ప్రొడక్ట్‌ని తీసుకెళ్ళేటువంటి ఒక బిజినెస్ అనేది ఫోర్త్ వర్షన్ ఆఫ్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్పొచ్చనమాట. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది. బట్ మన ఇండియాలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్‌ను సేల్ చేసే వర్షన్ ఏదైతే స్టార్ట్ చేశారో, ఆ వర్షన్‌ని మొదట బ్రాండెడ్‌ని పక్కకి తీసేశారు. ఒక డమ్మీ ప్రొడక్ట్‌తో బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. ఓన్లీ ఆపర్చునిటీ. అండ్ కొద్ది రోజుల తర్వాత ఈ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కాకుండా, ఒక ప్రొడక్ట్‌నే లేకుండా, అసలు ప్రొడక్ట్ అనేది లేదు. వితౌట్ ప్రొడక్ట్‌తో జాయిన్ అవ్వండి. డబ్బులు కట్టండి డబ్బులొస్తాయి. డబ్బులు కట్టండి డబ్బులొస్తాయి. అండ్ సెల్లింగ్ ఒక ప్రొడక్ట్‌ను సేల్ చేయడం వల్ల డబ్బులొస్తది. కానీ సేల్ చేయడం కాదు, మనుషులను జాయిన్ చేస్తే కూడా డబ్బులొస్తాయని చెప్పేసి ఒక మిస్‌కాన్సెప్ట్స్ అన్ని మార్కెట్‌లోకి చాలా మంది తీసుకెళ్ళడం జరిగింది. దీనికి గవర్నమెంట్ గూడా పూర్తి స్థాయిలో ఒక మెకానిజం బిల్డ్ చేయలేకపోవడం వల్ల జరిగింది. అండ్ అండ్ నౌ 2016లో డైరెక్ట్ సెల్లింగ్‌కి గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. 2019, 2021, 2023లో ఒక రెగ్యులేటెడ్ బాడీ క్రియేట్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ ఈవెన్‌గా మనకు గెజెట్ కూడా ఫార్మ్ చేయడం జరిగింది పార్లమెంట్‌లో. సో, చాలా విధాలుగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్ నుంచి బ్రాండెడ్ ప్రొడక్ట్ సెల్లింగ్ అని మిస్‌కన్సెప్షన్ అవుతూ ఓన్లీ ఈ యొక్క బిజినెస్ అనేది ఒక వర్షన్‌ని సేల్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏంటి ఆ వర్షన్ అంటే, ఒకసారేమో ఒక డమ్మీ ప్రొడక్ట్‌తో జాయిన్ అవ్వండి, జాయిన్ చేపిచ్చండి డబ్బులొస్తాయని చెప్పేసి. ఇంకొకసారి క్రిప్టోలో బేస్డ్ ప్లాన్ అన్నమాట. లైక్ మీరిక్కడ డబ్బులు పెడితే మీరు లైక్ బిట్‌కాయిన్ కొన్ని కోట్లు పోయింది కాబట్టి మా కాయిన్ మీరు కొనుక్కుంటే కొన్ని కోట్లు పోతదని చెప్పేసి కొన్ని మోసపూరితమైనటువంటి స్కాములు, స్కీముల ద్వారా క్రిప్టోలో ఒకరిని జాయిన్ చేయడం, ఇంకొకరు జాయిన్ చేయడం లక్షల కోట్లు నష్టపోవడం కావచ్చు. రియల్ ఎస్టేట్ ప్లాన్‌లు ఈ పలానా సైట్ మీరు కొంటే మీకు ప్రతిరోజు మీకు డాలర్సో లేదా డైలీ మీకు ఇన్‌కమ్ అని ఆర్‌ఓ ప్లాన్ అని చెప్పేసి 1% ఇంట్రెస్ట్ అని, 2% ఇంట్రెస్ట్ అని చెప్పి ఒక డైరెక్ట్ సెల్లింగ్ మోడల్‌ని డిఫరెంట్ వేలో, రాంగ్ వేలో మన యొక్క వర్జన్‌ని సేల్ చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట. ఆటో పూల్ ఇన్‌కమ్ అని జస్ట్ మీరు జాయిన్ అయితే చాలు ఇట్లా ఆటోగా బిజినెస్‌లో పూలింగ్ ఇన్‌కమ్ వెళ్తూ ఉంటది. పూలింగ్ ఇన్‌కమ్‌లో లక్షలు, కోట్లు వస్తాయని చెప్పి అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అని, కూపన్ బేస్డ్ ప్లాన్స్ అని జస్ట్ మీరు జాయిన్ అవ్వండి. మీకు ఈ కూపన్స్ కొనుక్కోండి. మీరు ఎప్పుడైతే బైక్ కొనుక్కుంటారో, కార్ కొనుక్కుంటారో లేదా ఫర్నిచర్ కొనుక్కున్నప్పుడు మీకు కూపన్ రిడీమ్ అవుతదని చెప్పి, దాని తర్వాత మనకు రూమ్ సిస్టమ్ అని చెప్పి రూమ్‌లో తీసుకెళ్ళి జాయిన్ చేసుకునే ప్లాను, ప్రొడక్ట్ గురించి లైక్ డైరెక్ట్‌గా ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్ సెల్లింగ్ అనేటువంటి కాన్సెప్ట్‌ను పూర్తిగా డిలీట్ చేసి ఓన్లీ వర్షన్, ఓన్లీ వర్షన్, వర్షన్ అనే సెల్లింగ్ మీద రూమ్ సిస్టమ్ అని, నాన్ వర్కింగ్ ప్లాన్ అని, ఆర్‌ఓఐ ప్లాన్, రిటర్న్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అని అండ్ లోన్ అని జస్ట్ మీరు కొంతమంది లోన్ ఇప్పిస్తే మీకు డబ్బులొస్తాయని, లోన్ ఇప్పించే వాళ్ళని జాయిన్ చేపిస్తే మీకు డబ్బులొస్తదని. సో, హెల్పింగ్ ప్లాన్స్ మీరు కొంతమందికి హెల్ప్ చేయండి. ఇంకొంతమంది హెల్ప్ చేస్తారు. ఆ విధంగా మీకు డబ్బులొస్తాయని. అది టోటల్‌గా ఫారెక్స్ ప్లాన్స్ కూడా. ఆల్‌మోస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్‌ను సేల్ చేసే సిస్టమ్ నుంచి ఓన్లీ ఒక వర్షన్ మాత్రమే మార్కెట్‌లో సేల్ చేసే సిస్టమ్‌గా ఇలా రకరకాలుగా మారిపోవడం అనేది జరిగిందనమాట. సో, ఈరోజు మీరు ఒక రియల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీరు చెక్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఒక రియల్‌గా వాల్యూ క్రియేట్ చేసేటువంటి ప్రొడక్ట్ అక్కడ ఉందా? లేదా? ఆ ప్రొడక్ట్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ లేకపోయినా మార్కెట్‌లో సేల్ అవుతుందా? కాదా? అండ్ ఒక ఆపర్చునిటీ వాల్యూ కంటే ఎక్కువగా ప్రొడక్ట్ వాల్యూ అనేది ఉంది అనే విషయాన్ని మీరు ఇక్కడ తెలుసుకున్నట్టయితే 100% డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో మీరు కూడా మీ యొక్క కెరియర్‌ని స్టార్ట్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్.